Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈ రోజు టాపిక్ నరాల బలహీనత. చాలా సార్లు మాట్లాడాము, కానీ ఇంకా రిక్వెస్ట్ వస్తూనే ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూస్ మీద. సో అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది, నరాల బలహీనత రావడం వల్ల మన బాడీలో జరిగే మార్పులు ఏంటి, ఏ శరీర భాగాలు ఎఫెక్ట్ అవుతాయి. అలాగే మనం కంపేర్ చేసినట్టయితే విమెన్ అండ్ మెన్లో ఇద్దరిలో కూడా నరాల బలహీనత వల్ల ఎలాంటి చేంజెస్ జరుగుతాయి వాళ్ళ బాడీలో, ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, విషయం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్ డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో నరాల బలహీనత గురించి నేనే చాలా వీడియోస్ చేశాను. చేసిన ప్రతిసారి మంచి వ్యూస్ వస్తాయి, అలాగే బోల్డ్ డౌట్స్ కూడా వస్తాయి. ఈ కంపారిజన్ మెన్ అండ్ విమెన్లో నరాల బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో జరిగే మార్పులు ఏంటి? మోస్ట్లీ చూడండి, నరాల బలహీనత అంతా కూడా ఒక రెండు ఆర్గన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి లివర్, రెండు వచ్చేసి లంగ్స్. ఈ రెండు ఇంటర్నల్ గా ఈ ఆర్గన్స్ ఎప్పుడైతే బాగుంటాయో, బాగున్న వాళ్ళకు హెల్త్ కండిషన్స్, నర్వస్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడైతే లంగ్స్ కానివ్వండి ప్లస్ లివర్ కానివ్వండి దెబ్బతింటుందో, ఈ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఇన్బ్యాలెన్స్ లో ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తాయి. చిన్న ఏజ్ లో అంటే 20-25 years 30 years లో కూడా ఇంపార్టెన్సీ సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ దాంట్లో కూడా భయాన్ని క్రియేట్ అయ్యి వాళ్ళు ఫ్రీగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తోటి హ్యాపీగా ఉండలేక చాలా మంది సఫర్ అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా జంక్ ఫుడ్ తినేసి లివర్ ని పాడు చేసుకోవడము, ఎక్కువ ప్రోటీన్ తిని లంగ్స్ ని పాడు చేసుకోవడము, చాలా మంది మెన్స్ లో అయితే స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్, లంగ్స్ దెబ్బతిని ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా న్యాచురల్ గా వస్తాయి. నరాల బలహీనత వలన నరాల బలహీనత అనేది ఈ లివర్, లంగ్స్ వల్లనే వస్తుంది అనమాట. ఇవన్నీ కొన్ని చెడు అలవాట్లు, అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ స్మోక్ చేయడం, నాన్ వెజ్ ఎక్కువ తినడం, ఇవన్నీ కూడా బాడీని మందగిస్తుంది అనమాట. బాడీ అనేది నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి చూడండి, బాడీ అనేది డల్ గా ఉంటుంది. కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు. సరే, ఈ నాన్ వెజ్ ఎక్కువ తినడం అంటే డైలీ అదే తినడం, లేదా కన్సంప్షన్ ఎక్కువ తీసుకోవడం. సో ఈ వీడియో చూసే వాళ్ళు గమనించాలి, నాన్ వెజ్ తింటే ఇలా వస్తుందా అలా వస్తుందని కామెంట్ చేయొద్దు. ఏం చెప్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే సిస్టమ్ అనేది మారిపోతుంది, లోపల లివర్ సిస్టమ్ అనేది మారిపోతుంది. ఇండైజెషన్ అయిపోయేసరికి నర్వస్ సిస్టంలో దెబ్బతింటుంది. నర్వస్ సిస్టంలో కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. కాకపోతే ఏమవుతుంది అంటే చాలా మందికి నరాల బలహీనత ఉండే వాళ్ళకు బ్లడ్లో ఆక్సిజన్ ఎక్కువైపోతుంది, బాడీలో విండ్ కూడా ఎక్కువ ఉంటుంది, గాలి కూడా ఉంటుంది. ఆ గాలి ఎక్కువైపోయి గాలి బ్లడ్ రెండు మిక్స్ అయిపోయి మూవ్ అవుతుంటాయి. అందుకే కొంతమందికి చూడండి కాలు చెయ్యి ఇలా పారుతుంది అని అంటారు, లాగుతుంటుంది అంటారు అనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే గాలితో పాటు బ్లడ్, గాలి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో మూవ్ అవ్వడం వల్ల నమ్నెస్ రావడం కానివ్వండి, నర్వస్ సిస్టమ్ లో సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగకపోయేసరికి ఈ కాలు చేయి లాగుతుంది, హెడేక్ వస్తుంది, ఇక్కడ నుంచి మెడల్ నుంచి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అని అంటారు. చాలా మంది లైఫ్ పార్ట్నర్ తోటి యాక్టివ్ గా ఉండకపోవడానికి కూడా ఈ రెండే కారణాలు. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ నుండి హెల్దీ ఫుడ్ తింటారు, చాలా గారవంతో వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే పెరుగన్నం తింటుంటారు చాలా మంది. కాకపోతే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ చెప్తున్నాను నేను, ఎప్పుడైతే లివర్, లంగ్స్ బాగున్న వాళ్ళకి నర్వస్ సిస్టమ్ బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, వీటికి అంటే లివర్కి ఏమో పులుపు పడదు, లంగ్స్కేమో ప్రోటీన్ ఫుడ్ పడదు. అంటే డైజెషన్ సిస్టమ్, ఈ రెండు గుణంగా డైజెషన్ సిస్టమ్, తిన్నది గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే ఏమవుతుంది, అక్కడ మనం తిన్నది అంతా కూడా లివర్ సరిగ్గా పనిచేయకపోయేసరికి ఆ ఫుడ్ అంతా కూడా ఫుడ్లో గాలి కలిసి కొంచెం తినేసరికి గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకు లైఫ్లో చాలా నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా లైఫ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసి విడాకుల దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు పుట్టకపోవడం కాకుండా అంటే ఈ సెక్సువల్ అంటే ఇంప్రూవ్మెంట్ లేక, ఈ సెక్సువల్ ఎనర్జీ లేక, లైఫ్ పార్ట్నర్ హ్యాపీగా లేక విడాకులు తీసుకున్న రోజులు చాలా మంది ఉన్నారు. కాబట్టి చిన్న తప్పులు చేస్తారు. ఎక్కువ నాకు పెరుగన్నం అంటే ఇష్టం అండి, ఎక్కువ నాకు పన్నీర్ అంటే ఇష్టం అండి. ఆ లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి గాలి ఎక్కువ అవుతుంది లోపల. గాలి ఎక్కువ అవడం వల్ల సెక్సువల్ గా చాలా యాక్టివ్ గా పనిచేయకపోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయండి.
ఎక్కువ మసాలా ఫుడ్ తింటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ తింటే కూడా సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ పులుపు తిన్నా కానీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ సిమిలర్గా ఉమెన్స్లో కూడా ఏమవుతుంది అంటే చాలా మంది ఏం చేస్తారంటే పాలు తాగితే కాల్షియం వస్తుందని చెప్పేసి తాగుతారు. కానీ మిల్క్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది థైరాయిడ్ వచ్చేసి ఆ సెక్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నారు. ఆ ఇంటర్నల్ గా ఏమవుతుంది అంటే వాళ్ళకు ఒక భయం క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ భయం వల్ల కిడ్నీస్ అనేటివి సింక్ అయిపోయి యూట్రస్ అనేది లాగేసుకుంటది అనమాట. ఆ ఆర్కియాజం అనేది కూడా రిలీజ్ అవ్వదు చాలా మందికి. అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేటివి కూడా ఆపేయాలండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆపేసి చూడండి ఎంత తేడా వస్తుంది చూడండి. పులుపు ఎక్కువ తినకండి, ఎక్కువ ఓవర్ మసాలా తినకండి. తినకుండా మీ హెల్త్ని ఒక బ్యాలెన్స్గా పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టుకోండి. అంతే తప్ప నేను అన్నీ తింటానండి, నేను మొత్తం తినేసి నాకు మంచిగా హెల్తీగా ఉండాలనుకుంటే ఇంకా ఇప్పుడున్న మోడర్న్ యుగంలో కెమికల్ టాబ్లెట్స్ వాడి ఇంజెక్షన్స్ ఇవన్నీ చేసుకొని చాలా సైడ్ ఎఫెక్ట్స్కి చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంపార్టెన్స్కి చాలా మంది టాబ్లెట్స్ వేసుకొని హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చాయి జెంట్స్లో. లేడీస్లో కూడా చాలా మంది ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ వాడుతున్నారు. అలాంటి వాడకంలో వాళ్ళకు యూట్రస్కి ఇంకా ఓవర్ వెయిట్ అయిపోయి చాలా మందికి పిల్లలు కాకపోవడానికి రీజన్ కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్స్ తీసుకోవడం వల్ల. కానీ నేచర్ ఏం చెప్తుంది అంటే కొన్ని ఫుడ్ని అవాయిడ్ చేయాలి. మసాలా ఫుడ్ తినడం కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి, హెవీ ప్రోటీన్, డైజెషన్ బాగాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ తినడం అనేది పద్ధతి కాదు. ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేస్తూ హెల్దీగా ఉండాలనుకుంటే ఏం ఫుడ్ ఈజీ డైజెషన్ అనేది తినండి. దాంట్లో నుంచి మీకు వచ్చే ఎనర్జీ సరిపోతుంది. ఎప్పుడైతే నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా అన్ని విధాలుగా లేడీస్కి అయితే జెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. లేడీస్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. చెప్పుకోవడానికి లేదండి కొన్ని విషయాలు వాళ్ళకు. అంటే ఓపెన్ గా కొన్ని విషయాలు మాట్లాడుకునే దానికి లైఫ్ పార్ట్నర్ కూడా సహకరించట్లేదు. ఒక భయాన్ని క్రియేట్ చేసుకుని ఆ యూట్రస్ సంబంధించిన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయండి. అలాంటి మెడిసిన్స్ కన్నా వాడితే న్యాచురల్గానే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ అలాంటి మెడిసిన్స్ వాడుకుంటూ యూట్రస్ని స్ట్రెంథన్ చేసుకుంటూ వాళ్ళ మెంటల్ కండిషన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది లేడీస్లో చాలా ఇంపార్టెంట్ అండి. జెంట్స్ అయితే కొంతమంది ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు, బయట వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర చెప్పుకుంటారు. కానీ లేడీస్ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వరు ఇలాంటి విషయాల్లో. ఇలాంటి విషయాల్లో ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. అలాంటి మెడిసిన్స్ వాడుతూ జనరల్ టానిక్స్ లాగా ఉంటాయి, జనరల్ హెల్త్ మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడుకుంటూ కూడా చాలా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కానివ్వండి. ఇంపార్టెన్స్ ఒక్కటే కాకుండా అంటే పిల్లలు పుట్టడానికి కారణాలు కూడా ఇవే అండి. పిల్లలు పుట్టకపోవడం కారణాలు కూడా ఇలా ఇన్బ్యాలెన్స్, ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనేది కూడా ఉండకపోదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే చాలా సొసైటీలో ఆన్సర్స్ అంటే వాళ్ళకు చెప్పాలంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ప్రాపర్గా వాళ్ళకి ఆన్సర్ కూడా దొరకక ఎటు వెళ్ళలేక ఇంగ్లీష్ మెడిసిన్స్కి వాటికి వెళ్ళేసి సైడ్ ఎఫెక్ట్స్ గురి అవుతున్నారండి. ఇలాంటి దాని నుంచి అవేర్నెస్ కావాలంటే ఆయుర్వేద నేచర్ ఏం చెప్తుంది అనేది ఒకసారి వినండి, దాన్ని ఒక్కసారి ఫాలో చేసి చూడండి. 15-20 సంవత్సరాలు పిల్లలు కాకపోయిన వాళ్ళకు కూడా పిల్లలు అవుతారండి. ఆయుర్వేదాలు అలాంటి ఫార్ములాస్ ఉన్నాయి. అలాంటి ఫార్ములాస్ వాడుతూ న్యాచురల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడి హ్యాపీగా ఉండేదని నేచర్ చెప్తుంది. ఓకే, నాకు ఒకటి గుర్తొస్తుందండి, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఒక్క నర్వస్ సిస్టమ్ మీద నుంచి సెక్షువల్ ఇంపార్టెన్స్ నుంచి పిల్లలు పుట్టే వరకు కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని కొంతమంది ఎందుకు అంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో తెలియదు, కానీ ఒక హెల్త్ టాపిక్ని హెల్త్గానే తీసుకోండి. ఇప్పుడు మన నోస్ ఎలాగా, లిప్స్ ఎలాగా, కళ్ళు ఎలాగో ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. మీకు ఏం కావాలో ఈ ఎపిసోడ్లో అంతవరకే తీసుకోండి, వేరేగా తీసుకోవద్దు. ఎందుకంటే సెక్షువల్ ఇంపార్టెన్సీ ఉండడం వల్ల ఇల్లీగల్ అఫైర్స్ పెరుగుతూ ఉన్నాయి, క్రైమ్ పెరుగుతూ ఉంది. మనం చాలా వీడియోస్ చూస్తున్నాము. సో అది మన మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ చేస్తుంది. అన్నీ ఇంపార్టెంటే మనిషికి, ఫుడ్, స్లీప్, మనం మాట్లాడుకునే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఒక టాపిక్లా చూసి ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అండ్ ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.